హాయ్ హలో నమస్తే. సంబిత్ పాత్ర ఒక న్యూస్ ఆర్టికల్ చూశాను. సంబిత్ పాత్ర ఈయన చేసినటువంటి ఒక ఆర్టికల్ ఏంటంటే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ గురించి మాట్లాడుతూ సంబిత్ పాత్ర ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి అది ఓల్డ్ న్యూస్ ఎక్కడ మన న్యూస్ ఆర్టికల్ చదివాను. బట్ దాంట్లో సంబిత్ పాత్ర చెప్పింది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఇతను చెప్పింది ఏంటంటే 4 క్లెయిమ్స్ చేశాడు. ఆయుష్మాన్ భారత్ వల్ల మేము ఈ 4 పనులు చేశామని. ఒకటి, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 2014లో యూపీఏ గవర్నమెంట్లో 62.63% ఉంటే మేము మా గవర్నమెంట్ వచ్చినాక, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 38.48%కి తగ్గించాము. అంటే 38 to 48%కి తగ్గించామన్నాడు. ఎక్కడ 62-63 యూపీఏ గవర్నమెంట్లో ఉంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ మా గవర్నమెంట్లో 38.48%కి తగ్గించాము. ఇట్ ఈస్ అ షిఫ్ట్ ఫ్రమ్ పాకెట్ టు పబ్లిక్ హెల్త్ అన్నాడు. ఒకటి పాయింట్ 1. పాయింట్ 2, పబ్లిక్ 1,25 lakh కోట్లు అంటే 1,25,000 కోట్లు పబ్లిక్ వాళ్ళ డబ్బుల్ని సేవ్ చేసాము అన్నారు. అది పాయింట్ 2. పాయింట్ 3, పబ్లిక్ స్పెండింగ్ అనేది 29% ఉంటే మేము దాన్ని 48%కి పెంచాము మా గవర్నమెంట్లో అన్నారు. పాయింట్ 3. పాయింట్ 4, ఆయుష్మాన్ భారత్ అనేది ఒక గేమ్ చేంజర్ అన్నాడు. ఎందుకంటే 9 కోట్ల మందికి హాస్పిటల్ అడ్మిషన్స్ ఇచ్చాము, 55 crore మేము ప్రజలకి ఇది ఇచ్చామన్నాడు. సో ఇది ఈ 4 క్లెయిమ్ చేసి సంబిత్ పాత్ర ఏమేమి చెప్పి ఇంకోసారి రిపీట్ చేస్తున్నాం. ఒకటి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 62.63% నుంచి 32 to 48% తగ్గించాము. పబ్లిక్ 1.25 lakh crore సేవ్ చేసాము. పబ్లిక్ హెల్త్ 29% to 48% పెంచాము. ఆయుష్మాన్ భారత్ని 9 కోట్ల నుంచి 55 కోట్ల మంది వరకు స్కీమ్లు ఇచ్చి 9 కోట్ల మందికి మేము హాస్పిటల్ అడ్మిషన్ ఇచ్చామని 4 క్లెయిమ్ చేస్తారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ లెట్స్ గో ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చెప్పింది అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 62% నుంచి 38%. అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? అవుట్ ఆఫ్ పాకెట్ అంటే పబ్లిక్ అవుట్ ఆఫ్ పాకెట్ అంటే నా పాకెట్లో ఉన్న డబ్బులు తగ్గించాను అని చెప్పి అతను క్లెయిమ్ చేశాడు. ఆ సంబిత్ పాత్ర నా పాకెట్లో నుంచి నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి తెలియదు. తెలుసా? ఈ 2014 నుంచి ఏ ఒక్కరు కూడా నా దగ్గరికి రాలే. 2014 నుంచి సరే మీ వీడియో చూసే వాళ్ళని అడుగుతున్నా, మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి నీ జేబులో డబ్బులు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు హెల్త్ మీద అని ఎవరన్నా వచ్చి సర్వే చేశారా? సో ఎవరో సర్వే చేయాలి. నీ జేబులో నుంచి నువ్వు ఎంత ఖర్చు పెట్టామని ఎవరు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించామనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ హ్యావ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ మై పాకెట్. నా పాకెట్ యొక్క స్టాటిస్టిక్స్ వాళ్ళ దగ్గరలో. మరి ఎలా చెప్తున్నారు వీళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ మేము తగ్గించాము ప్రజల దగ్గర నుంచి అని ఎలా చెప్తున్నారనంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేశారట. అంటే యూపీఏ గవర్నమెంట్ ఒక కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి 63% డబ్బులు 63% యూపీఏ గవర్నమెంట్లో 38% కార్పొరేట్ కంపెనీకి పే చేస్తే వీళ్ళు 62% ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టారు. ఎవరు? గవర్నమెంట్. యూపీఏ గవర్నమెంట్ 30% కడితే వీళ్ళు 60% కార్పొరేట్ కంపెనీకి డబ్బులు ఇచ్చి, కార్పొరేట్ కంపెనీకి డబ్బులు ఇచ్చాం కాబట్టి ఇదిగో పబ్లిక్ జేబులో నుంచి మేము తగ్గించామని చెప్తున్నారు. ఎందుకు? నా జేబులో నుంచి తగ్గిందా లేదో వాళ్ళు నా దగ్గరికి అడగలేదు. నా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ నా పాకెట్లో ఎంత డబ్బులు నేను ఖర్చు పెట్టానేది నోబడీ నోస్. నేను నా ఫ్యామిలీ తప్ప ఎవరికి తెలియదు. పోనీ సర్వే కూడా చేయలే ఇళ్ళ దగ్గరకు వచ్చి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ మీద. ఒక కార్పొరేట్ కంపెనీకి మేము 1000 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి ఈ 1000 కోట్లు మేము పబ్లిక్ పాకెట్ నుంచి తగ్గించామని వాళ్ళ ఇమాజినేషన్లోకి వెళ్ళి చెబుతున్నారు. అంతే. దట్స్ ఆల్ వాట్ దే ఆర్ సేయింగ్ దాట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలకి ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ కంపెనీలకి పెట్టి దాని ప్రైవేట్ కంపెనీలకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి దాంట్లో ఎన్ని ఫేక్ అడ్మిషన్స్ ఉన్నాయి, ఫేక్ ఎక్స్పెండిచర్స్ అంటే ఫేక్ మెడికల్ బిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ వస్తాయి. దేర్ పాసిబిలిటీ ఆఫ్ ఫేక్ బిల్స్
ఫేక్ ట్రీట్మెంట్స్, ఫేక్ హాస్పిటల్లో మేము ఆపరేషన్ చేసామని ఇదంతా స్కామ్ జరిగింది కదా మెడికల్. అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, నా పాకెట్ నుంచి తగ్గించానని చెప్తున్నారు. అది పాయింట్ 1. ఎందుకు, వాళ్ళ దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత పే చేశారు మాత్రమే ఉంది, నా దగ్గర మాత్రం వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి అది ఒక క్లెయిమ్ అతను చేసింది. రెండోది 1.25 lakhs సేవ్ చేసామన్నారు నా పాకెట్ నుంచి. ఎలా సేవ్ చేశారు, నా డబ్బులు సేవ్ అయినా లేవు అని అది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. నోబడి కేమ్ టు మీ సిన్స్ 2014 దట్ హౌ మచ్ యూ సేవ్డ్ ఫ్రమ్ యువర్ పాకెట్ అవుట్ ఆఫ్ యువర్ పాకెట్ ఆన్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ మీద అని ఎవరు చేయాలి. ఇది కూడా ఏంది, 1,25,000 కోట్ల రూపాయలు వాళ్ళు 2014 నుంచి కార్పొరేట్ కంపెనీలకి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసి మేము అన్నారు పబ్లిక్ నుంచి మేము తగ్గించాము అని చెప్పి ఆ లెక్క చెప్తున్నారు వాళ్ళు. మూడోది అతను చెప్పింది అంటే 29% నుంచి 48%కి మేము బడ్జెట్ పెంచాము అన్నారు. ఏది బడ్జెట్, మెడికల్ బడ్జెట్ పెంచారు. 29% నుంచి 48%కి ఎక్స్పెండిచర్ పెంచారు. దీన్ని ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నారు వీళ్ళు 29%, 48%? 2014లో 100 రూపాయలు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇచ్చారు. ఇదిగో ఇప్పుడు మేము 150 రూపాయలు ఇచ్చాము కాబట్టి 50% పెరిగిందని చెప్తున్నారు. 2014లో కంపెనీ వాడికి ఒక హాస్పిటల్కి 100 రూపాయలు ఇచ్చారట, ఇప్పుడు 150 రూపాయలు ఇచ్చారట. సో 50% పెరిగింది కదా, 100కి 150కి 50% పెరిగింది కదా, కాబట్టి మేము 50% పెంచామని చెప్తున్నారు. కానీ 2014లో అప్పుడున్న మెడికల్ ఎక్స్పెండిచర్స్ 100 రూపాయలు ట్రీట్మెంట్, ఇప్పుడు 150 రూపాయలకి కూడా అదే ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి నువ్వు 50 రూపాయలు పెంచడం వల్ల ట్రీట్మెంట్ ఏం పెరగలేదు కదా. ఎందుకు, 2014కి మనీ వాల్యూ పెరిగింది కదా, ధరలు పెరిగాయి, డాక్టర్ ఫీజులు పెరిగినాయి, మెడిసిన్ ఫీజు పెరిగింది కాబట్టి పెరిగింది. సో యూ కెనాట్ సే దట్ యూ ఇంక్రీజ్ ద బడ్జెట్. నువ్వు ఎప్పుడు బడ్జెట్ ఇంక్రీజ్ చేసినట్టు తెలిసింది నీ యొక్క జీడిపిలో నువ్వు ఎంత ఖర్చు పెట్టావనే దాని మీద. 2014లో ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్లో వీళ్ళు పెద్దగా పెంచింది జీడిపి మీద 1.25% మెడిసిన్ మీద పెడుతున్నారు. మెడికల్ మీద ది బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు దే ఆర్ గివింగ్ జీడిపి 1.25%, 1% to 1.25% దే ఆర్ స్పెండింగ్ ఆన్ పబ్లిక్ హెల్త్ ఇన్ ద బడ్జెట్. దట్స్ ఆల్. గ్లోబల్ యావరేజ్ ఎంత ఉంది, 2.5 to 3% గ్లోబల్ యావరేజ్ ఉంది. అంటే వేరే దేశాల్లో మినిమం వాళ్ళ యొక్క జీడిపి మీద 2 to 3%, అంటే 2.5% నుంచి 3% వరకు, కొన్ని అయితే కొన్ని మంచి అడ్వాన్స్డ్ కంట్రీస్ అయితే 5 to 6%, 8% పెట్టినవి కూడా ఉన్నాయి. హెల్త్ మీద పెట్టారు 8%. ఓకే, అంత హెల్తీగా ఉండాలనేటువంటి దాని మీద. సో మంది సరే రిచ్ కంట్రీస్ వదిలేండి, యావరేజ్ తీసుకుందాం. గ్లోబల్ యావరేజ్ 2.5% to 3% పబ్లిక్ హెల్త్ మీద పెడితే కేంద్ర ప్రభుత్వం 1.5%, 1.2% నుంచి 1% నుంచి 1.25% ఖర్చు పెట్టారంటే అర్థం నువ్వు జీడిపి నుంచి పెంచలేదు కదా. మరి ఈ క్లెయిమ్ ఏంటి, 29 నుంచి 48% పెంచేమని ఎందుకు చెప్తున్నారు? మనీ వాల్యూ పెరిగింది అంటే. నేను ఆటోలో 2011లో ఆటోలో వెళ్ళినప్పుడు 5 రూపాయలు తీసుకునేవాడు షేర్ ఆటోలో, ఇప్పుడు ఆటో డ్రైవర్ 10 రూపాయలు తీసుకుంటున్నాడు. నేనేం క్లెయిమ్ చేస్తాను, నేను ఆటో డ్రైవర్కి 50% పెంచి నేను ఆటో డ్రైవర్ని బతికిస్తున్నానని క్లెయిమ్ చేస్తే సరిపోతుందా? ఆటో డ్రైవర్ పెట్రోల్ పెరిగింది కదా, అతనికి జీవనాధారం మీద అతని పెట్రోలు, అతని యొక్క కూరగాయలు మొత్తం పెరిగినాయి కదా ఆటో డ్రైవర్కి. కాబట్టి నేను బతికిస్తున్నాను ఆటో డ్రైవర్ అని చెప్పలేను. ఎందుకు? బికాస్ దట్స్ గ్రోన్. ఓకే, ఎప్పుడు పెంచినట్టు, నా 10,000 జీతం ఉన్నప్పుడు నేను దాంట్లో 10% నేను ఆటో డ్రైవర్కి ఇచ్చి, ఇప్పుడు కూడా నేను 10% ఆటో డ్రైవర్కి ఇస్తున్నాను అనుకోండి, పెంచినట్టు కాదు కదా. అప్పుడు 10% ఇచ్చి ఇప్పుడు 11% ఇచ్చి 12% ఇస్తే పెంచినట్టు. అలాగే నీ జీడిపి మీద గవర్నమెంట్, ఇదిగోండి యూపీఏ గవర్నమెంట్లో జీడిపి మీద 2% స్పెండ్ చేశారు, మేము 10% స్పెండ్ చేసామని అది చెప్పాలి కానీ ఇది చెప్తారా? సో ఇది సంబిత్ పాత్ర చేసినటువంటి క్లెయిమ్ ఒకటి ఆయుష్మాన్ భారత్కి సంబంధించి. ఇది మూడోది, ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అన్నాడు. ఇట్స్ ఎ గేమ్ చేంజర్. 9 కోట్ల మందికి మేము అడ్మిషన్స్ ఇచ్చాము, ఫ్రీ అడ్మిషన్స్. 55 కోట్లకి కార్డులు ఇచ్చామన్నారు. ఎంతమందిని అడ్మిట్ చేస్తారు? 55 కార్డులు ఎంతమందికి ఇచ్చారు? 55 కోట్లు. భారతదేశ జనాభా ఎంత? 150 కోట్లు దాటిపోయింది. 150 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు
150 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో 50 కోట్ల మంది బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు మొత్తానికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చేసి ఇక మనం ఇన్సూరెన్స్ కడుతున్నామా, ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ని నెగ్లెక్ట్ చేసి ప్రైవేటైజేషన్ చేస్తే వాట్ అబౌట్ రిమైనింగ్ 100 crore మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్? నువ్వు పేదోళ్ళకి 55 కోట్ల మంది ఉన్నారని ఇచ్చావు కార్డులు ఆయుష్మాన్ భారత్. ఇప్పుడు ఏం చేయకు, పేదోడికి 50 కోట్లు ఇచ్చాం కదా అని చెప్పేసి నువ్వు ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేసావు. హాస్పిటల్ మొత్తం ప్రైవేటైజ్ అయిపోతాయి. మన మిడిల్ క్లాస్ వాడి సంగతి అంటే ఇప్పుడు వాళ్ళు కట్టుకోవాలి కదా. గవర్నమెంట్ ఇప్పుడు ప్రతి ముగ్గురులో 2 ప్రైవేట్ హాస్పిటల్కి జ్వరం వచ్చినా సరే ప్రైవేట్ హాస్పిటల్ పరిగెడుతున్నారు. ఎందుకు? ప్రైవేట్ హాస్పిటల్ మంచిదని కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం కోల్పోయేటట్టు చేశారు మీరు అందరు కలిసి. మీరు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చి మా పాకెట్ నుంచి సేవ్ చేశానని మీరు లెక్కలు చెప్పే బదులు, ఇది చేసే బదులు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ని ఇంప్రూవ్ చేయొచ్చు కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లను పెట్టి టెక్నాలజీ పెంచి నీట్గా ఉంచి దెన్ యూ కెన్ అట్రాక్ట్ ది పేషెంట్స్, రైట్? మీరు పేషెంట్స్ని అట్రాక్ట్ చేస్తే మీ మిడిల్ క్లాస్ వాడికి ఉపయోగపడుద్ది కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ ఓన్లీ పేదలకి 50 కోట్లు, 150 కోట్ల మంది 50 కోట్లకి ఇచ్చావు. రిమైనింగ్ 100 కోట్ల మంది ఎవరు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కష్టాలని మిడిల్ క్లాస్ వాడికి పెడుతున్నారు. ప్రతి ఫ్యామిలీ కూడా పూరెస్ట్ పర్సన్ కూడా యావరేజ్ మీద 1000 రూపాయల వరకు తను ప్రతి నెల హెల్త్ మీద పెడతాడు. యావరేజ్ మీద ప్రతి నెల 1000 రూపాయలు అతనికి హెల్త్ మీద అవుతాయి. జ్వరం వచ్చే, దగ్గు వచ్చే, ఏదో వచ్చేసరే. ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక 4000 రూపాయలు అయ్యే ఖర్చు, అదే ట్రీట్మెంటు, అదే రోగము, అదే ట్రీట్మెంటు, అదే దానికి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 25,000 నుంచి 30,000 అవుతాయి. 4,000ది గవర్నమెంట్లో అయితే 20,000 నుంచి 30,000 వరకు ప్రైవేట్లో అవుతాయి. ఇప్పుడు యూఆర్ ప్రమోటింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ దెన్ యూఆర్ ప్రమోటింగ్ ప్రైవేట్ హాస్పిటల్ అండ్ కార్డులు ఇచ్చామో ఆయుష్మాన్ భారత్ కార్డులు అని మిగతా మిడిల్ క్లాస్ వాళ్ళ సంగతి ఏంటి అనేది ఇక్కడ మరి సంబిత్ పాత్ర ఎందుకు ఈ స్టేట్మెంట్ చేశాడు అనేది దాని గురించి మాట్లాడుతాను. ఓకే, అసలు భారతదేశంలో వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏంటంటే ఆయుష్మాన్ భారత్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని చూసి, ఆయుష్మాన్ భారత్ అని చూసి చంద్రబాబు నాయుడు గారు ఆ ఇన్సూరెన్స్ తీసుకొచ్చి ఆరోగ్యశ్రీకి పెట్టాడు. ఓకే, క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ కవర్ ఇస్తున్నాము అని అన్నారు. 5 lakh పర్ ఫ్యామిలీ. ఇక్కడ మన ఆరోగ్యశ్రీ 25 lakhs ఉంటుంది. 55 కోట్ల మందికి ఇచ్చాము. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించాము. అది నేను ఆల్రెడీ చెప్పిన అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది వాళ్ళు పే చేసిన డబ్బులు పెట్టి చెప్తున్నారు తప్ప నోబడీ కేమ్ టు మీ అండ్ ఆస్క్డ్ మీ హౌ మచ్ యూ సేవ్డ్ ఫ్రమ్ యువర్ పాకెట్, హౌ మచ్ యూ స్పెండ్ ఫ్రమ్ యువర్, నోబడీ ఆస్క్డ్ మీ. ఓకే, ఒకటి. మోర్ ఓవర్ ఇప్పుడు గవర్నమెంట్ అయితేనేమో సబ్సిడీలు ఇస్తాయి, ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు, పబ్లిక్ పెడతారు. వీళ్ళైతే ఇన్సూరెన్స్ ఇస్తున్నాము అంటున్నారు. మేమైతే ఇన్సూరెన్స్ అండి. ఏమంటే ఇన్సూరెన్స్ వాడు ఇన్సూరెన్స్ కవర్, మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళినైనా సరే హాస్పిటలైజేషన్ కవర్ హాస్పిటలైజేషన్ మాత్రం కవర్ అవుతాయి. డయాగ్నోసిస్, మెడిసిన్, ఫాలోఅప్ ట్రీట్మెంట్, ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యే ఖర్చు, ఛార్జీలు, ఇవన్నీ కూడా కవర్ అవుతాయా? ఇవన్నీ కవర్. ఇన్సూరెన్స్ ఏ కంపెనీ అయినా ఇచ్చేదా? ఫాలోఅప్ ట్రీట్మెంట్, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి చూపించుకోవడం, ఇవన్నీ కవర్ అవ్వవు కదా. నువ్వు ఓన్లీ ఆయుష్మాన్ భారత్ ఇచ్చేసి ఒక గుండె ఆపరేషన్ లేదంటే కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవడానికి ఆపరేషన్ ఖర్చు వరకు నువ్వు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి వదిలేసావు. సో పేదోడికి పే చేసావు. వాడు ఆ తర్వాత నెలకు ఒకసారి వచ్చిపో అంటూ ఉంటాడు. ఈ నెలకు ఒకసారి వచ్చిపోవడానికి ఆ ఖర్చు ఎన్ని కోట్ల రూపాయలు, 8,000 లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళ హెల్త్ మీద. దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు కదా, పోస్ట్ ఆపరేషన్ రాదు కదా. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఆపరేషన్ చేసి మళ్ళీ పోస్ట్ ఆపరేషన్ ట్రీట్మెంట్ అది మొత్తం అయిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చూసుకోవాలి. సో ఇది గవర్నమెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మనీని ఇన్సూరెన్స్కి ఇచ్చి మన పాకెట్లో మనీ సేవ్ చేసి అంటాము పొరపాటు. నెంబర్ 1, అసలు సరే గవర్నమెంట్ది మీరు ఇచ్చారు, సేవ్ చేశారు అన్నారు. ఆ డబ్బులు ఇవ్వడి, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడి, మనీ కదా. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నీ పాకెట్ డబ్బులు తగ్గించాము, ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి ఇచ్చి నా పాకెట్ తగ్గించాను అని చెప్పారు. ఆ కార్పొరేట్ కంపెనీకి ఇచ్చిన వాడు ఆ డబ్బులు ఎవడి, అది కూడా మనీయే కదా. నువ్వేంది నా జాబ్ నుంచి తగ్గించింది, నేను ట్యాక్స్ కడితే నువ్వు తీసుకెళ్ళి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఇచ్చావు.
నువ్వేం చెప్తున్నా నాకు తగ్గించాను అంటున్నావు. ఆ దట్ మనీ కూడా నాదే కదా, నేను కట్టిన ట్యాక్సే కదా అది కూడా. అంటే నాదంటే పబ్లిక్ పెయిడ్ ట్యాక్సెస్, రైట్? సో ఇది సంథింగ్ ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ క్లెయిమ్కి ఇచ్చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్పొరేట్కి, ఇక్కడ మన ఆరోగ్యశ్రీ కూడా అదే చేయబోతున్నారు. ఇదైతే నేనైతే కన్విన్స్ కాలేదు. వీళ్ళు చెప్పినటువంటి లాజిక్ ఇది కూడా అస్సలు నేను కన్విన్స్ కాలేదు. ఇదే నేను చెప్తున్నాను, కార్పొరేట్ క్యాపిటలిస్ట్ వ్యవస్థకి సోషలిస్ట్ వ్యవస్థకి తేడా ఉంది. ఇది ఈ కళ్ళద్దాలు కనుక క్యాపిటలిస్ట్ అయితే ఒక రకంగా చూస్తాడు, ఇదే కళ్ళద్దాలు సోషలిస్ట్, నాది సోషలిస్ట్ కళ్ళద్దం నాది. నేను సోషల్ భావజాలంతో చూస్తాను ఈ యొక్క కళ్ళజోడులో నుంచి. సో నా సోషలిస్ట్ భావజాలంతో చూస్తే ఇది కన్విన్సింగ్గా లేదు వీళ్ళు చెప్పేటువంటి క్లెయిమ్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ మెనీ పూర్ పీపుల్, ఇట్ విల్ డిస్కరేజ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ and it will fall effect on the middle class families. Thank you. Namaskaram.